వాణిజ్య పంటగా ఉన్న ఒక్కలో ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. పుష్పగుచ్చాన్ని తినేటటువంటి ఒక కీటకం ఆ ఫ్లవర్ స్టేజ్లో దాన్ని డ్యామేజ్ చేస్తే దిగుబడి పూర్తిగా తగ్గిపోతుంది. పుష్పగుచ్చంలోకి తెలియకుండా ప్రవేశిస్తుంది. చిన్న చిన్నగా థ్రెడ్స్ ను ఫామ్ చేసి ఒక వలలాగా అది అల్లుకుంటుంది. అది ఫ్రూట్ గా కన్వర్ట్ అవ్వకుండా డ్యామేజ్ చేస్తుంది. నమస్తే రైతు బంధువులారా, ఈరోజు నేను వాణిజ్య పంట అయినటువంటి ఒక్కలో ఇది చాలా ముఖ్యమైన విషయం. అదే పుష్పగుచ్చపు గొంగళి పురుగు. అది మొక్క ఒత్తిడిలో ఉన్నప్పుడు వస్తుంది. ఎప్పుడైతే మొక్క ఒత్తిడికి గురవుతుందో ఆ ఒత్తిడిలో దాని రోగనిరోధక శక్తి తగ్గి ఫ్లవర్ స్టేజ్ లో దాన్ని డ్యామేజ్ చేస్తే దిగుబడి మొత్తం తగ్గుతుంది. అందుకే రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి దాని గురించి మనం కొద్దిగా తెలుసుకుందాం. చూడండి, దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఈ గొంగళి పురుగు పుష్పగుచ్చం లోపలికి తెలియకుండానే ప్రవేశిస్తుంది. అది ఎలా వెళ్తుందో కూడా తెలియదు. కానీ లోపలికి వెళ్ళి చిన్న చిన్న థ్రెడ్స్ ను లోపల ఫార్మేషన్ చేస్తుంది. ఎందుకంటే అది తనను తాను రక్షించుకోవడానికి, పక్షుల నుండి ఎటువంటి ముప్పు రాకుండా తనను తాను కాపాడుకోవడానికి ఆ పుష్పగుచ్చం లోపల తెలియకుండా చిన్న చిన్నగా థ్రెడ్స్ ఫార్మేషన్ చేసి ఒక వల లాగా అది అల్లుకుంటుంది. అలా అల్లుకున్న తర్వాత అక్కడ ఉన్న పువ్వులు తర్వాత ఫ్రూట్ గా కన్వర్ట్ అవుతాయి. అలా అది డ్యామేజ్ చేస్తుంది. అది తెలీదు. ఆ తర్వాత పసుపు రంగులోకి వచ్చి ఎండిపోతుంది. ఇది పసుపు రంగులోకి వచ్చాకే రైతులకు తెలుస్తుంది. అప్పటిదాకా తెలియదు. సో ఈ పరిస్థితిలో ఈ గొంగళి పురుగు డ్యామేజ్ చేస్తుంది. సో ఇది ఎందుకు, మరి దీన్ని ఎలా నివారించాలి అని చూస్తే, నిజానికి ఈ గొంగళి పురుగు చేసే డ్యామేజ్ ఒక సంకేతం. ఈ చెట్టులో ఇంకెక్కడో ఏదో జరుగుతోంది, దానివల్ల దీని ఉధృతి ఎక్కువైందని అనే విషయం మనకు అర్థం కావాలి. అది ఎలా ప్రారంభం అవుతుందంటే, మొక్క మీదకు వచ్చి ఎందుకు దాడి చేస్తుందంటే దానికి కారణం ఆ మొక్క ఒత్తిడి ఉంటుంది. ఎప్పుడైతే మొక్క ఒత్తిడికి గురవుతుందో, ఆ ఒత్తిడిలో ఉన్నప్పుడు దాని రోగనిరోధక శక్తి తగ్గిపోయి కీటకాలను ఆకర్షిస్తుంది. సో ఎలా ఒత్తిడి ఉందని మనం చెప్పగలమంటే, దీన్ని రైజోస్ఫియర్ బయాలజీ అని అంటారు. రైజోస్ఫియర్ అంటే ఏమిటంటే, ఉపయోగకరమైన సూక్ష్మజీవులలో ఉండేటటువంటి బ్యాక్టీరియా, శిలీంధ్రాలు మరియు హెర్బ్థోరమ్స్ లాంటివి ఇవన్నీ కూడా ఉంటాయి. మట్టిలో సజీవంగా ఉండాలి. అవి ఉండటమే కాకుండా ఇవన్నీ కూడా చాలా చురుకుగా ఉన్నప్పుడే ఆ వేరు మండలం చుట్టూ పోషకాలను సిద్ధం చేసి అందిస్తూ ఉంటుంది. ఆ వేరుకు ఎలాంటి కీటకాల నుంచి హాని కలగకుండా చూసుకుంటుంది. రైజోస్ఫియర్ ఆ స్థితిలో ఉన్నట్లయితే అప్పుడు మొక్కకు ఆ రోగ నిరోధక శక్తి మరియు కీటక నిరోధక శక్తి అనేవి ఉంటాయి. ఈ పుష్ప విన్యాసం ఆ స్థితిలో ఉన్నప్పుడు కీటకాల నుండి తనను తాను రక్షించుకోవడానికి అవసరమైన రసాయనాలను విడుదల చేసి కీటకాలను వికర్షణ చేస్తుంది. అప్పుడు దానికి ఏ విధమైన తొందర లేకుండా ఆ పుష్ప విన్యాసంలో వచ్చే పువ్వులు పండ్లుగా మారి సో దిగుబడి ఎక్కువగా వస్తుంది. సో దీన్ని ఈ బెంగళూరు యూనివర్సిటీ అగ్రికల్చర్ యూనివర్సిటీలోని శాస్త్రవేత్తలు చెప్పారంటే, ఆ ఒక పోషకాలు అంటే న్యూట్రియంట్స్ ఇంబ్యాలెన్స్ అయితే ఈ సమస్య వస్తుందని చెప్పడం జరిగింది. చెప్పారు. సిపిసిఆర్ఐ వాళ్ళు కూడా చెప్పారు, మృత్తికా ఆవరణ వ్యవస్థ సరిగా లేకుంటే ఈ సమస్య వస్తుందని. చూడండి, ఈ పోషకాలకు మరియు ఆవరణ వ్యవస్థకు ఉన్న సంబంధం ఏమిటంటే, మృత్తికా ఆవరణ వ్యవస్థ అంటే మట్టిలో ఉండేటటువంటి బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, ప్రోటోజోవా, అంతేకాకుండా వానపాములు, ఇవన్నీ కూడా సంపూర్ణంగా పనిచేసినప్పుడు మట్టిలో ఉండే వ్యర్థాలు అన్నీ తొలగిపోయి ఆ ఒక పోషకాలు అందుబాటులో ఉండే రూపంలోకి వచ్చి చాలా సమృద్ధిగా వేర్లకు అందుతాయి. అప్పుడు వాటిని అవి పీల్చుకుంటాయి. ఆ పోషకాలు మొక్కకు ఎప్పుడైతే సమతుల్యంగా దొరుకుతాయో అప్పుడు ఈ కీటకాల బెడద తగ్గుతుందని తెలిపారు. అయితే ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది. సరే, ఇప్పుడు నష్టం జరిగింది. మీరు చెప్పినట్టు మట్టి యొక్క జీవావరణం, జీవశాస్త్రం సరిగా లేకపోతే ఏం చేయాలి అనేది మీ అందరి ప్రశ్న కావచ్చు. ఎందుకంటే వినండి, నేను చెప్తాను. ఒక మొక్కను మనం శాస్త్రీయంగా అర్థం చేసుకోకుండా మన ఇష్టం వచ్చినట్లు ఏదేదో చేయడం వల్ల సమస్యలు అనేవి తగ్గవు, పైగా సమస్యలు ఎక్కువ అవుతాయి. కాబట్టి ఒక సమస్యకు ఒక పరిష్కారం కావాలి కదా. ఈ పరిష్కారం ఇప్పుడు ఆ మట్టిలో రైజోస్ఫియర్ బలహీనంగా ఉంది, రైజోస్ఫియర్ జీవశాస్త్రం పూర్గా ఉందంటే మంత్రం వేస్తే సరిపోతుందా?
ఏదైనా మందు తెచ్చి వేస్తే సరిపోతుందా? లేదు. మందు వేసి మట్టి జీవశక్తిని పెంచలేము. మరి ఇంకేం చేయాలి? మట్టిలో ప్రాణం పోసేటటువంటి పనిని మనం చేయాలి. దాన్ని ఎలా పోయాలి? ఇదే ఇక్కడున్న ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ను మనం గత 14 సంవత్సరాలుగా ఈ రోజు ఒక్క రైతుల నోటి మాటల్లో చాలా ప్రసిద్ధి చెందినటువంటిది డాక్టర్ సాయిల్ అరెకా స్పెషల్. ఈ ఒక్క జీవన ద్రావణాన్ని వాడటం ద్వారా ఇలాంటి అన్ని సమస్యలను నివారించుకున్నటువంటి వేలాది మంది రైతులు స్వయంగా చెప్పినటువంటి ఒక జీవన ద్రావణం ఈ జీవన ద్రావణం. కనుక దీనిని ఉపయోగించడం వలన మీ మట్టిలో ఆ జీవ వైవిధ్యం అనేది ఉపయోగకరమైన బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, ప్రోటోజోవా మరియు వానపాములు వృద్ధి చెందడంతో పాటు మట్టి యొక్క జీవక్రియ వృద్ధి చెందడం వలన అక్కడ పంటకు కావలసినటువంటి సమగ్ర పోషకాలను తయారు చేసి ఈ మట్టిలోని జీవులు వేర్ల అభివృద్ధిని పెంచుతాయి, మట్టిలో నీటిని చక్కగా పట్టి ఉంచుతాయి. కాబట్టి ఆ పంటలో లేదా ఒక్క చెట్టులో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, కీటక నిరోధక శక్తి పెరుగుతుంది. అప్పుడు ఆ పువ్వులకు ఆ కీటకాల నుండి తనను తాను కాపాడుకునేటటువంటి ఒక అద్భుతమైన శక్తి వస్తుంది, కీటకాలను వికర్షిస్తుంది. మరి అది ఎలా తట్టుకోగలుగుతుంది అంటే ఆ పుష్ప విన్యాసం, ఆ పుష్పగుచ్చాలు ఏ మొక్కలో అయితే రోగ నిరోధక శక్తి ఉంటుందో అక్కడ రసాయనాలను విడుదల చేస్తూ ఆ కీటకాలను వికర్షిస్తుంది. ఇటువంటి ఒక పనిని సమస్య ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మీ పంటకు మందులు వేసి ట్రీట్ చేయడం కాదు, సో మట్టికి డాక్టర్ సాయిల్ అరెకా స్పెషల్ ఇస్తూ ట్రీట్ చేస్తూ మొక్కలో రోగ నిరోధక శక్తిని పెంచుతూ ఆ మొక్క తనను తాను రక్షించుకునేలా చేసేటటువంటి పనిని మీరందరూ చేయాలని చెబుతూ మా బృందం మీ తోటకు వస్తుంది. అక్కడ అన్నింటినీ పరీక్షిస్తారు, మీకు శాస్త్రీయంగా విశ్లేషణ ఇస్తూ సో ఆ తోటకు కావలసినటువంటి చర్యలు తీసుకుని తోటను ఉత్తమంగా చేసుకోవడానికి మా బృందం సేవలు అందిస్తుంది. ఈ వీడియోను ఇతరులకు షేర్ చేయండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి అని చెబుతూ నా మాట ముగిస్తున్నాను. ధన్యవాదాలు.